హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి నేనైతే సప్త శనివారాల పూజ అయితే చేసుకుంటున్నానని చెప్పి మీకు ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఇంకా మిగతా వారాలు అయితే మాత్రం ఎప్పుడు వీడియో అయితే షూట్ చేశాను, కాకపోతే నేను అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. ఇంక ఇవి వచ్చేసి నేను మిగతా 5 వారాలు పూజ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంకా 7వ వారం అయితే కొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నాము. అంటే 7వ వారం ఇంకా లాస్ట్ వారం కదా, అలాగని చెప్పి కొంచెం అంటే నైవేద్యాలు ఇంకా అన్నీ కూడా 7 నైవేద్యాలు అంటే స్వామివారికి 7 నెంబర్ అంటే ఇంకా అంటే చాలా ఇష్టం అంటండి. అందుకే ఇంకా 7 కొండల వాడికి అయితే ఆ రోజు 7 నైవేద్యాలు అయితే పెట్టి ఇంక పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మామూలుగా మనం ప్రతి వారం అంటే 5 వారాల ముందు జరిగిన వారాలన్నీ సింపుల్గా అయితే చేసుకుంటాము. 7వ వారం అయితే కొంచెం హడావిడితో చేసుకుంటాం అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వారం అయితే మీతో అయితే షేర్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ వారం అనమాట. ఈ వీడియోలో అయితే 5 వారాలు ఇంకా కంటిన్యూషన్గా ఉంటుందండి. నేనైతే మామూలుగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి 2వ వారం పూజ అనమాట. 2వ వారం కూడా సేమ్ యథావిధిగా మామూలుగా మనం అంటే పెట్టే వాళ్ళు అయితే ఇంకా ప్రతి వారం 7 పిండి దీపాలు అయితే పెడతారండి. నేనైతే 2 పిండి దీపాలు అయితే పెట్టి 7వ వారం అయితే 7 పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ పూజకి మెయిన్గా కావాల్సింది ఈ పచ్చి చలిమిడితో పిండి దీపాలు, ఇంకా కొబ్బరికాయ, తర్వాత చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా ఇవైతే కంపల్సరిగా ఉండాలండి. ఇంకొకటి తులసి దళం అండి. ఇంకా స్వామివారు అలంకరణ ప్రియుడు కదండి. ఇంకా అందుకని చెప్పి మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అంత తృప్తిగా ఫీల్ అవుతారనమాట స్వామివారు అయితే. ఇంకా నేనైతే తులసిమాల ఎవ్రీ వీక్ వేద్దామని అయితే అనుకునేదాన్ని, కాకపోతే నాకు అంత ఇక్కడ అవైలబుల్గా లేదనమాట. ఇంకా అందుకని చెప్పి మామూలుగా తులసి దళాలు అయితే ఇంక దేవుడికి నిండుగా పెట్టుకుని వారం కూడా ఇంకా అలానే పూజ చేసుకున్నాను. 7వ వారం అయితే తులసిమాల అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి మెయిన్గా చెప్పాను కదండి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా చలిమిడి, వడపప్పు, పానకం, ఇంక ఈ తులసి దళం ఇవైతే మాత్రం మెయిన్గా ఉండాలన్నమాట. మిగతావి అన్నవి ఇంకా ఆప్షనల్ అనమాట, మనకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఇంక ప్రతి వారం కూడా సేమ్ ఫస్ట్ వీక్ ఎలా అయితే చేసుకున్నానో మిగతా వారాలన్నీ కూడా ఇంకా అలానే చేసుకున్నాను అనమాట. ఇంకా పిండి దీపాలు అయితే మాత్రం స్టార్టింగ్లో చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు ట్రై చేసి ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ది రాకపోయినా సెకండ్ది రాకపోయినా థర్డ్ది ఇంకా ఏదో ఒక రకంగా ఫైనల్గా అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం పిండి కలిపేటప్పుడు ఇంకా తడిబియ్యం పిండి, ఇంకా అందులో బెల్లం అయితే వేస్తే సరిపోద్ది. ఇంకొంచెం మనకి చమాయింపు లేదు అనుకుంటే కొద్దిగా ఆవు పాలు అయితే చిలకరంతే సరిపోద్దండి. ఇంకా కొంతమంది అయితే అరటిపండు కూడా వేస్తున్నారు. నేనైతే అరటిపండు అయితే ఎప్పుడు వేయలేదన్నమాట. కొద్దిగా ఆవు పాలు అయితే చిలకరించేదాన్ని. అంత అవసరం కూడా వచ్చేది కాదనమాట నాకైతే. ఇంకా పిండిలో ఉన్న చెమ్మ, ఇంకా బెల్లంలో ఉన్న చెమ్మ, ఇంకా అవి 2 అయితే సరిపోయేవన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే పిండి దీపాలు అయితే చేసేసుకునేదాన్ని. అంటే ఒక వారం సరిగా రాకపోయినా తర్వాత నాకు అదేంటో తెలియదు కానీ ప్రతి వారం కూడా ఒక దీపం బాగానే వచ్చేదండి. అదే ఒక ప్రమిద, ఇంకొక ప్రమిద అయితే కొంచెం లూజ్గా అయిపోయేది అనమాట. పిండి ఒకటే అయినా కానీ ఎందుకు అలా అయ్యేదో ఏటో తెలిసేది కాదు ఒక వారం అయితే మాత్రం. ఇంక తర్వాత ఈ పూజ వచ్చేసి మనం అంటే సూర్యోదయానికి ముందే పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలండి. మనం ఎంత త్వరగా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి అంత బాగుంటుంది అనమాట. ఇంక ఈ పూజ వచ్చేసి కోరికలు ఖచ్చితంగా మనం ఏదో ఒక సంకల్పం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాం కదండి. ఇంకా ఆ విధంగా మనం ఏదో ఒక సంకల్పం పెట్టుకుని అప్పుడు పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ముడుపు కట్టేవాళ్ళు ముడుపు కూడా కడతారనమాట. నేనైతే ముడుపు అయితే ఏమీ కట్టలేదండి. ఎందుకంటే నేను ఈ పూజ అయితే చేద్దామని ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే అనుకున్నాను అనమాట. నేను ఈ పూజ అనుకున్నానో లేదో లేదు కానీ ఇంకా ఈ పూజ అనుకున్న వెంటనే మాత్రం చేయలేకపోయాను. కానీ స్వామివారు అయితే నా కోరిక అయితే తీర్చారనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక చేద్దాం అనుకునేసరికి ఇంకా అలా డిలే అయిపోతూ వచ్చిందనమాట.
అంటారు కదండి, ఏడుకొండల వారు మొక్కు అయితే మాత్రం చాలా చిక్కులతో కూడి నెరవేరుతుంది. అలాగని చెప్పి మనం ఎంత అనుకున్నా కానీ స్వామివారు కరుణ కటాక్షం లేకుండా మనమైతే చేయలేమన్నమాట. ఇంకా ఇలాంటి పూజలనే కాదు, ఇంకా ఆయన కొండకు రావాలన్నా ఇంకా ఏదైనా కానీ ఆయన సంకల్పం లేకుండా మనం అయితే రాలేము కదండి. ఇంకా ఆ విధంగా అయితే నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రం నా కోరిక నెరవేరింది. నేనైతే ఇంకా ఆ తర్వాత చేయవలసి వచ్చిందనమాట పూజ అయితే మాత్రం. చూసారు కదండి, పిండి దీపాలు అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా ప్రతి వారం కూడా చలిమిడి, వడపప్పు, పానకం ఇవైతే కంపల్సరీగా పెట్టుకునేదాన్ని అనమాట. ఇంకా కొబ్బరికాయ ఇవైతే కంపల్సరీగా పెట్టుకుని ఇంకా పసుపు కలర్ పువ్వులు ఉండేట్టుగా చూసుకునేదాన్ని అనమాట. సోమవారికి చాలా అంటే చాలా ఇష్టం కదండి చామంతి కలర్ అంటే. ఇంకా ఆ విధంగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకునేదాన్ని ప్రతి వారం కూడా. ఇంకా ఒకే ఒక వారం అయితే నాకు తెల్లవారుజామున చేసుకోవడానికి అవ్వలేదన్నమాట. ఆ రోజు ఏదో ప్రయాణం చేసి రావడం వల్ల ఏమో కానీ మార్నింగ్ అస్సలు మెలకు రాలేదు. ఇంకా అప్పుడైతే మార్నింగ్ 8 అలా అయిపోయిందనమాట. మరీ లేట్ ఏం కాదులేండి, కాకపోతే మనం సూర్యోదయానికి ముందే చేసుకోవాలని చెప్పి అనుకుంటాం కానీ అవ్వలేదన్నమాట నాకు ఆ వారం అయితే. మిగతా నా 5 వారాలు కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఆ వారం కూడా బాగానే చేసుకున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయితే అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 3వ వారం పూజ అండి. చెప్పాను కదా, ఇంకా యాజ్ యూజువల్గా 5-6 వారాలు కూడా ఒకేలా ఉంటుందన్నమాట, సేమ్ టు సేమ్. ఇంకా ఇక్కడైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇంకా కామెంట్ అయితే వచ్చిందనమాట. అంటే ఈ వీడియో పెట్టాను కదండి, షార్ట్ వీడియో కానీ ఇంకా ఫుల్ వీడియో కానీ కామెంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా పీఠం అదంతా కూడా ప్రతి వారం పెట్టాలా అలాగని చెప్పి పెట్టాలండి, కంపల్సరీగా పీఠం అయితే పెట్టుకోవాలి. మనం పీఠం పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ పూజ అయితే చేసామంటే మనకి ఆ తృప్తి అయితే ఉంటుందన్నమాట. మామూలుగా దేవుడి మూలన కూడా చేసుకుంటారు, కాకపోతే మనకి అది వేరే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా పీఠం పెట్టుకున్నామంటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంక పీఠం అయితే ఫస్ట్ ఆ పీఠం దగ్గర పీఠం పెట్టుకునే ప్లేస్ అయితే నీట్గా పసుపు నీళ్ళు చిలకరించి ఇంకా మామూలుగా తడి క్లాత్ అయితే తుడుచుకోవాలి. ఇంకా తర్వాత అయితే బియ్యం పిండితో పద్మ ముగ్గు అయితే వేసి ఇంకా దానిపైన పసుపు కుంకుమ అవన్నీ వేసుకుని అప్పుడు పీఠం అయితే పెట్టుకోవాలన్నమాట. పీఠం పెట్టుకున్న తర్వాత పీఠం పైన కూడా మనం పద్మ ముగ్గు అయితే వేసి ఆ తర్వాత ఇలా ఎల్లో కలర్ జాకెట్ ముక్క అయితే ఉంటుంది కదండి, ఇంకా అది అయితే వేసుకుని ఇంకా సోమవారం అయితే అదే పటం ఉంటే పటము, ఇంకా విగ్రహం ఉంటే విగ్రహం, ఏదున్నా కానీ పటం పెట్టుకున్నామంటే మనం అలంకరణ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇంకా ఆ విధంగా ఇంకా పసుపు రంగు క్లాత్ వేసి సోమవారం పటం పెట్టి ఇంకా మామూలుగా మనం దీపాలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుని ఆ తర్వాత పిండి దీపాలు అయితే స్పెషల్గా పెట్టుకుంటాం కదా, ఇంకా అవి కూడా మామూలు దీపాలు ఇంకా వెలిగించిన తర్వాత అవి కూడా వెలిగించాలన్నమాట. ఇంకా మామూలు మనం నిత్యం ప్రతి శనివారం మనం ఎలా దీపారాధన చేసుకుంటామో అది మామూలుగా చేసుకోవాలండి, దాన్ని అయితే స్కిప్ చేయకూడదు. ఏ పూజ చేసుకున్నా కానీ ఇంకా వరలక్ష్మీదేవి పూజ అని ఇంకా ఏవైనా వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు మనం మార్నింగ్ పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ పూజ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఈ వ్రతాలు నోములకి సంబంధించిన పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే మార్నింగ్ అంటే ప్రతి శనివారం ఎలా అయితే దండం పెట్టుకుంటామో అలాగా ఇంకా దేవుడి మూలన అయితే దండం పెట్టేసుకుని ఇంకా ఆ తర్వాత అయితే పీఠం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పూజ అనేది అయితే చేసుకుంటాను. ఇంక చేసుకున్న ప్రతి వారం కూడా మనకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుందన్నమాట. నేనైతే ఇంకా అస్తమాను దేవుడి రూమ్కి వెళ్ళి అయితే ఇంకా దీపాలు కొండెక్కే వరకు ఇంకా అలా చూసుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం పిండి దీపాలు అయితే పెడుతున్నాం కదండి, అవైతే మనం కొద్దిగా నోట్లో వేసుకుని ప్రసాదంలాగా ఇంకా తర్వాత ఆవు ఉంటే ఆవుకు పెట్టేసి లేదంటే మనం అది వాటర్లో కలిపి ఇంకా మొక్క మొదటనైతే అదే పచ్చని చెట్టు అయితే ఉంటుంది కదండి, ఇంక దాని మొదల్లో అయితే వేసేసుకుంటే సరిపోతుంది. దాన్ని అయితే నేనైతే ప్రతి వారం కూడా మాకు ఇంటి దగ్గర ఆవులు అయితే ఉన్నాయన్నమాట, ఇంకా ఆవులకి అయితే పెట్టేసేదాన్ని. మేము కొద్దిగా అంటే ఇంట్లో ఉంటాం కదండి, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెంగా ఆ దీపం ప్రమిదలు అయితే ఉంటాయి కదా, దాన్ని అయితే
కొద్దిగా నోట్లో అయితే వేసుకుని ఇంకా తర్వాత మనం అది మిగతాది ఆవుకి పెట్టేయడమే. ఇంకా అలా కూడా చేయొచ్చు. లేదంటే ఆవు అందుబాటులో లేకపోతే ఇంకా వాటర్లో కలిపేసి ఇంకా మొక్క మొదల్లో అయితే వేసేయడమే. ఇదండి ఇంకా ఫైనల్గా 3వ వారం పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. ప్రతి వారం కూడా గోవిందనామాలు ఇంకా లక్ష్మీ అష్టోత్తరం ఇంకా చదువుకునే టైం ఉంటే ఇంకా చాలా చదువుకోవచ్చు అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అవన్నీ కూడా. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే 3వ వారం కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా నాకు ఈ పూజ గురించి అయితే నాకు అంత అవగాహన అయితే లేదండి. నేను ఇంకొకరి ద్వారాగా ఫాలో అయ్యి చేసుకునేదేనమాట. అంటే అందరూ ఒకేలా అయితే చేయరు కదండి, ఎవరి శక్తి కొలది వాళ్ళు అయితే చేసుకుంటారు. ఇంక నేను ఆ విధంగానే చేసుకుంటున్నాను అనమాట. ఇంక నాకు ఎంతలో వీలవుతే అంతలో అయితే ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. అందరూ ఒకేలా చేయాలని అయితే ఏముండదు కదా, ఏ పూజ అయినా కానీ. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంక 3 వారాలు కూడా చాలా బాగా చేసుకున్నాను. ఇంకా 4వ వారం పూజ కూడా సేమ్ ఇంకా ఫస్ట్ వీక్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అలానే ఉంటుంది అనమాట. మిగతా 5 వారాలు కూడా. ఇంక ఇక్కడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇదండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనం ఏ పూజ చేసినా కానీ మెయిన్గా కావాల్సింది అయితే ఓపిక అండి. ఓపిక, నమ్మకం, ఇంకా సంకల్పం ఇవి ఉన్నాయంటే మాత్రం మనం ఎంత కష్టమైన పని అయినా కానీ ఈజీగా చేయగలుగుతాం కదా. ఇంకా ఈ 6 శనివారాలు కూడా చాలా బాగా జరిగిందనమాట. పూజ అయితే మాత్రం నాకు కొంచెం కాకపోతే కొంచెం అన్నా సరే కానీ బద్ధకం అనేది ఉండేది కదనమాట. ఇంకా ఆ టైంకి అయితే ఖచ్చితంగా లేచి ఇంకా తెల్లవారేసరికి అయితే పూజ అన్నది అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చాలా బాగా అనిపించేది అనమాట. ఒకే ఒక్క వారం అయితే అది ముందు రోజు ప్రయాణం చేయడం వల్ల ఇంకా తర్వాత రోజు లేవలేకపోయాను తప్ప కానీ ఇంకా ఒక్కరోజు కూడా చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి చాలా హడావిడి అయిపోయింది. ఇంకా మిగతా నా 5 వారాలు కూడా చాలా బాగా చేసుకున్నానండి. చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇంక ఏ పూజలు చేసినా కానీ ఇలాంటి పూజలు అయితే మాత్రం ఇంకా మనం అలంకరణ చేసుకునే విధానంలో అవుని ఇంకా నైవేద్యాలు చేసుకుని ఇంకా నైవేద్యాలు అయితే నేనైతే 6 వారాలు కూడా ఏం పెట్టేదాన్ని కాదులేండి. ఇంక ఫ్రూట్స్ ఇంకా చలిమిడి వడపప్పు పానకం ఇవైతే పెట్టుకునేదాన్ని. ఇంకా ప్రసాదాలు చేయడం కూడా ఉండుంటే ఇంకా హడావిడి అయిపోద్ది. కాకపోతే నేను ఫస్ట్ టైం కదా, ఇంకా అంటే ఫస్ట్ టైం అన్నీ తెలియదు కదండి, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. పిండి దీపాలు చేసేటప్పుడు కూడా చాలా పెద్ద టాస్క్లా ఉండేదన్నమాట. చాలా వరకు పగుళ్ళు అవి ఇవి వచ్చి పిండిని చాలా వరకు మనం స్మూత్గా చేసుకుని ఇంకా తర్వాత అయితే దీపాలు రెడీ చేసుకునేదాన్ని. ఇంకా పిండి దీపాలు తయారు చేసే దగ్గర కూడా చాలా టైం అయిపోయేదన్నమాట. మళ్ళీ మనం ఎలా అంటే అలా చేసామంటే మనసు ఒప్పదు కదండి. ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని అయితే అనుకుంటాం కదా. ఇంకా అలా అయితే చాలా వరకు ఇంకా పిండి దీపాల దగ్గర కూడా టైం అయితే అయిపోయేదన్నమాట. అలా అయినా కానీ నేను మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 గంటలకు ఆ టైం అప్పుడు లేచేదాన్ని అనమాట. ఇంకా అలా లేస్తే నాకు మార్నింగ్ 5:30కి 5కి అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయేది. ఇంక మనం ఈ నామాలు ఇవన్నీ చదువుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపించేది. కాకపోతే ఇంకొంచెం టైం ఉంటే అంటే ప్రతి వారం కూడా నేను ఒకేలాగా అయితే చదువుకోలేదండి. ఒక్కొక్క రోజు లక్ష్మీ అష్టోత్తరం, ఒక్కొక్క రోజు ఈ గోవిందనామాలు అయితే కంపల్సరీగా చదువుకునేదాన్ని. ఇంకొకటి ఈ 7 శనివారాలకి వ్రతము కథ బుక్ ఉంటుందంటే నేనైతే బుక్ అయితే తీసుకోలేదనమాట. ఇంక ఫస్ట్ టైం కదా అని చెప్పి బుక్ అయితే తీసుకోలేదు. ఇంకా మామూలుగా గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఇవి అయితే మామూలుగా చదువుకుని ఇంక దీపారాధన అయితే కంప్లీట్ చేసుకునేదాన్ని. ఇంకా స్వామివారిని అయితే మాత్రం ప్రతి వారం కూడా చాలా బాగా అలంకరించుకునేదాన్ని అనమాట. బాగా అనిపించేది. కొంచెం సేపు ఇంకా అలా చూసుకుంటూ ఉండిపోయేదాన్ని అనమాట. ఇంకా అంత బాగా అనిపించేది. ఇంకా ఇదైతే 4వ వారం పూజ అండి. ఇంకా 4వ వారం కూడా చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా నేను కంటిన్యూగా వాయిస్ అయితే ఇస్తున్నాను కదండి, కొంచెం ఆయాసంగా ఉందన్నమాట. ఇంకా నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే కానీ అంటే అంత తెలియదు కదండి, నేను కరెక్ట్గా చెప్పానని అయితే అనుకోవట్లేదు. ఇంకా నేను చేసుకునే విధానాన్ని
మీకైతే చెప్పాను. ఇంకా ఇలాగే ఇదే కరెక్ట్ అని అయితే నాకు తెలీదు. ఇంకా మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటాం కాబట్టి నేను చేసుకున్న విధానాన్ని మాత్రమే మీకైతే చెప్తున్నాను అనమాట. నేనైతే ఇంకా నేను చేసుకున్న వాటిలో కూడా తప్పులు ఏమన్నా ఉంటే నేను చెప్పే విధానంలో ఇంకా నేను పూజ చేసే విధానంలో ఏమైనా తప్పులు కానీ ఉంటే క్షమించండి. ఇంక స్వామివారికి కూడా పూజ అంతా అయిన తర్వాత ఇంకా అదే దండం పెట్టుకునేదాన్ని అనమాట. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించి దేవుడు అలాగని చెప్పి. ఏ పూజ అయినా కానీ ఫైనల్ అయ్యేసరికి మనం ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం కదండి. నేను ఒక్కొక్కసారి అలాగే హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేదాన్ని అనమాట. పక్కనే ఉన్నా కానీ మర్చిపోయేదాన్ని, అదేటో తెలీదు. అందుకు కంగారు అయితే వచ్చేది అనమాట. పూజ చేసుకునేదాకా అంటే పూజ ఒక అంటే మనం శనివారం చేసుకుంటాం కదండి, నాకు లక్షవారం స్టార్ట్ అయ్యేదనమాట టెన్షన్. ఎవ్రీ వీక్ చేసుకున్నా కానీ ఆ వారం వచ్చేసరికి ఏంటో తెలీదు, అదొక రకమైన గుబులు వచ్చేదనమాట. ఎలా చేసుకుంటానా ఏంటా అని చెప్పి ఇంకా లక్షవారం స్టార్ట్ అయ్యేదనమాట. నాకైతే మాత్రం ఇంక టెన్షను. ఇంకా ఆ విధంగా శనివారం పూజ అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత అమ్మయ్య అనుకునేదాన్ని అనమాట. ఎందుకో తెలీదు, ఇంకా భయం అని కాదు, అది ఇంక ఎలా చెప్పాలో తెలియదు కానీ అదొక రకమైన ఫీలింగ్ అనమాట. నాకైతే మధ్యలో 2 వారాలు అయితే కుదరలేదని, అందుకే ఇంత లేట్ అయితే అయిపోయింది. లేదండి ఎప్పుడో అయిపోవాలి నా 7 వీక్స్ కూడానా. ఇది వచ్చేసి 5వ వారం అండి. ఏదండి ఇంకా ఒరిజినల్గా అయితే వీడియో ఉంచుదాం అనుకున్నాను. కాకపోతే నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ టీవీలోని గోవిందనామాలు ఇంకా ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే ఉంటే ఇంకా అవి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పి వాయిస్ అయితే మ్యూట్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి 5వ వారం అనమాట. నేను ఈ 7 వారాలు చేశాను కదండి, ఇంక 7 వారాల్లో 1 వారం అయినా సరే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇంక నాకు 1 వారం కూడా కుదరలేదనమాట. ఇంక వెళ్ళడానికి అయితే అంటే వెళ్ళొచ్చు, కాకపోతే తీసుకెళ్లే వాళ్ళు అయితే ఉండాలి కదా. ఇంక మా ఆయనకి అయితే ఖాళీ లేక ఇంక నేనైతే వెళ్ళలేదనమాట. ఇంకా తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్దాంలే అలాగని చెప్పి ఇంక అడ్జస్ట్ అయిపోయాను. ఇదండి ఇంకా ఇక్కడ కూడా దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంక గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని అయితే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇది వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి. వీడియో అంతా ఫుల్గా చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదండి నేనైతే ఇంకా అక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమ అయితే ఉంటేనే ఇంకా దానికి పూజ అయితే నామాలు అయితే చదువుకుంటూ ఇంకా ఒక్కొక్క నామానికి అక్షంతలు వేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పటం వచ్చేసి ఇంకా లక్ష్మీదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి కలిపి ఉన్న పటం అనమాట. అలా ఉన్నా పర్వాలేదు, లేదంటే లక్ష్మీదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి సెపరేట్గా ఉంటే ఇంకా పక్కనే ఇంకా 2 ఫోటోలు అయితే పెట్టుకుని ఇంకా అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంక నాదైతే ఒకే ఫోటోలో ఇంక లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంకా అదే పటం అయితే పెట్టేసుకుని ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను. పటం అయితే ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండని అయితే అనిపించింది నాకైతే. కాకపోతే ఇంకా మళ్ళీ కొని తెచ్చుకున్నా కానీ మళ్ళీ అవన్నీ కూడా మనం ఎక్కడ పెట్టుకుంటామండి. ఇంక ఫొటోస్ అయితే నాకు దేవుడి మూలకి సరిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే కొనట్లేదు. అంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే గుర్తుగా ఉంటాయని చెప్పి ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదండి. నేను అలా అయితే ఇంతకుముందు అంటే గృహప్రవేశం చేయకముందు మేము వాడిన ఫొటోస్ అన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఒక్కొక్క ఫోటో అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవైతే కొంచెం పాడైనలేండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా గృహప్రవేశం అప్పుడైతే మొత్తం ఫొటోస్ అన్నీ కూడా ఇంకా కొనిపించుకున్నాను అనమాట. ఇంకా గృహప్రవేశం అప్పుడైతే ఇంక పటాలన్నీ కూడా ఇంకా అమ్మవాళ్ళే కదా కొనాలి. అయితే నేను పెద్దవి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా దేవుడి రూమ్కి పెద్దవైతే ఇంక ఎక్కువ ఫొటోస్ అయితే పట్టమని చెప్పి ఇంకా ఆ సైజులో అయితే నేను కొలుసుకుని తీసుకుని వెళ్ళి ఇంకా ఆ సైజు ఫొటోస్ అయితే తెచ్చుకున్నానండి. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే 5వ శనివారం కూడా పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత అయితే 6వ వారం అనమాట. 6వ వారం కూడా సేమ్ ఇంక ఇదే విధంగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను.
ఇదండి ఇంకా ఫైనల్గా అయితే 6వ శనివారం కూడా పూజ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. అయితే మనం సప్త శనివారాలు అని చెప్పి అంటున్నాము. కాకపోతే మనం 7 శనివారాలు పూజ చేసినా కానీ మళ్ళీ సోమవారం అయితే ఒట్టి కాసిన వారు కదండి. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక వారం ఎక్స్ట్రా అయితే చేయాలి అంటే మనం 8 శనివారాలు అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంక 8వ వారం కూడా మామూలుగా ఈ 6 వారాలు ఎలా అయితే చేసామో అలా చేసుకోవచ్చు. మనకి వీలుంటే అలా చేసుకోవచ్చు, లేదంటే మనం 7వ వారం ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువ శాతం ఇంకా 6 వారాలు ఎలా అయితే చేసామో ఇంకా అలానే చేసుకోవాలంటే నాకు కూడా తెలీదు. నేను కూడా అదే వేరే దగ్గర విని చెప్తున్నాను అనమాట. ఇదండి ఇంకా ఈ సప్త శనివారాల పూజ గురించి అయితే నాకు తెలిసింది నేనైతే మీతో అయితే షేర్ చేసుకున్నానండి. ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నేనైతే క్షమించండి. ఇంకా పూజ అదంతా కూడా మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో అయితే ఫైనల్గా ఇంకా సప్త శనివారాల పూజలో నేను చేసుకున్న 6 వారాల పూజ కూడా ఒకే వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను కదండి. ఇంకా మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. ఇంకా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదండి ఫైనల్గా ఇంకా నేను చేసుకున్న సప్త శనివారాల పూజలో 6 వారాల పూజ అనమాట. 5 వారాల పూజ. ఇదండి ఈ విధంగా అయితే పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను ఇదండి ఇంకా నేను చేసుకున్న పూజా విధానం అదంతా కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేసి ఇంకా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.